హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక రియల్ హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. నేను మొదటిసారి ఒక దెయ్యాన్ని రియల్గా చూడటం. ఇది ఎక్కడో జరిగింది కాదు, మా ఇంటి దగ్గర జరిగింది. అసలు ఏమి జరిగింది, అది నాకు ఎలా కనిపించింది, అది కనిపించింది అని చెబితే ఇంట్లో వాళ్ళు నమ్మారా? దానివల్ల ఎవరు సఫర్ అయ్యారు, అది ఎలా వెళ్ళిపోయింది అనేది ఈ వీడియోలో మొత్తం చెబుతాను. మాది ఒక పల్లెటూరు. మా ఊరిలో మా ఇల్లు ఎలా ఉంటుంది అంటే ఊరు చివర శ్మశానం దగ్గరలో ఉంటుంది. మా ఇల్లు శ్మశానానికి దగ్గరగా ఉన్నా మేమెప్పుడూ భయపడలేదు. 6 సంవత్సరాల ముందు పల్లెటూరు అంటే తెలిసిందేగా, వాష్రూమ్స్ అనేవి బయట వైపే ఉంటాయి. ఆ రోజు రాత్రి 12 గంటలకు వాష్రూమ్ కోసం బయటకు వెళ్తే ఒక ముసలి ఆవిడ తెల్ల చీర కట్టుకొని మనిషిలానే నడుచుకొని వెళుతుంది. ఈ టైంలో ఎవరు అనుకొని తనని చెట్టు చాటు నుండి చూస్తున్నా తను శ్మశానం దారి వైపు నడుచుకొని వెళ్తుంది. ఒక్కసారిగా మాయమైపోయింది. అప్పటికే నాకు కొద్దిగా భయమేసింది. ఉదయాన్నే లెగిచిన వెంటనే మా అమ్మతో చెప్పాను, ఎవరో ఒక ముసలి ఆవిడ రాత్రి శ్మశానం వైపు నడుచుకొని వెళ్తుందమ్మా అని. అంటే మా అమ్మ అంది, తనని నువ్వు చూసావా అని. చూశాను అమ్మా అని చెప్పాను. అప్పుడు మా అమ్మ చెప్పింది, ఆ ముసలి ఆవిడ చనిపోయి 6 నెలలు అయ్యింది అని. అసలు ఏమి, ఎలా చనిపోయింది, మరి దెయ్యమై ఎందుకు తిరుగుతుంది అని అడిగాను. తనకు 3 కొడుకులు, అయితే ఏ కొడుకు భార్య కూడా తనని సరిగా చూసుకోలేదు. తనకి ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా ఎవరూ పట్టించుకోలేదు అని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న బ్రిడ్జిపై నుండి దూకేసింది. తను బ్రిడ్జిపై నుండి దూకేయడం ఎవరూ చూడకపోవడం వలన తను ఆ నీటిలో మునిగిపోయిందని కనిపెట్టలేకపోయారు. అది వర్షాకాలం వలన తను వారం రోజుల తరువాత పక్క ఊరు చెరువులో కుళ్ళిపోయి కనిపించింది. తనకు అంత్యక్రియలు కూడా జరగకపోవడం వలన, ఆత్మహత్య చేసుకోవడం వలన దెయ్యంగా మారి తిరుగుతుంది. కొడుకుల మీద ప్రేమతో ప్రతిరోజు రాత్రి వాళ్ళ ఇంటి వరకు నడుచుకొని వెళ్ళి తిరిగి వస్తుంది. నీకు కనిపించినట్లు చాలా మందికి కనిపించింది. తనకు ఎదురుపడిన వాళ్ళకైతే చాలా ఇబ్బందులు పెట్టిందని చెప్పింది. ఇంకంతే, నాకు 1 నెల రోజుల వరకు ఒకటే భయం. ఒక్కదాన్ని ఉండడానికి చాలా భయమేసేసేది. దెయ్యాలు ఉన్న దగ్గర దైవం ఉంటుంది అంటారుగా, అందుకే నేను ప్రతిరోజు రాత్రి ఆంజనేయ స్వామి మంత్రాలు చదువుకొని పడుకునేదానిని. మనకు ఎటువంటి భయంగా ఉన్నా మనం నమ్ముకున్న భగవంతుడిని స్మరించుకోవడం మంచిది. అదే అండి ఈరోజు వీడియో, రియల్ హర్రర్ స్టోరీ. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట కొట్టేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.